హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి మాణిక్యం వన్. ఈరోజు నేను అమ్మవారి ఇంటికి వెళ్ళాను. అమ్మవారి ఇంటి పక్కన చింత చెట్టు ఉందండి. చింత చిగురు ఉండడంతోనే చింత చిగురు కోయాలని డిసైడ్ అయ్యి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయిలు నేను కలిపి చింత చిగురు కోయడం స్టార్ట్ చేసాం. చింత చిగురు కోస్తూ చాలా ముచ్చట్లయితే చెప్పుకున్నాం. అసలు చింత కూరతో ఏమేమి వంటకాలు వండుకోవచ్చు. నాకు తెలిసి అయితే 3 రకాల వంటకాలు అయితే తెలుసు. చింతకూర పప్పు, చింతకూర చట్నీ, చింతకూర పులుసు, అదే చిన్న చేపల పులుసు అండి. అయితే వాళ్ళు అడిగారు అసలు బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అని. నాకు తెలిసినైతే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బెనిఫిట్స్ కోసం చెప్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు ఇందులో సి విటమిన్ ఉండడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చింతకూర రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా కలిగి ఉంటుంది. చింతకూరలో పులుపు వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా చింతకూరనంట నూరుకొని చర్మానికి రాసుకుంటే యాంటీబయాటికల్గా కూడా ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలకైతే ఆకలి కలిగించే గుణం కూడా కలిగి ఉందంట. అయితే ఈ చింతకూర యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. చింతకూరతో ఏ రకాల వంటకాలు చేయొచ్చో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.